स्वस्तिरस्तु वृद्धिरस्तु ऐहिमस्तु आयुष्यमस्तु स्वस्ति शिवाङ्गर्भास्तु कर्मसमृद्धिरस्तु वेद समृद्धिरस्तु सौभाग्य समृद्धिरस्तु वंशोभिवृद्धिरस्तु लोका समस्ता सुखिनो भवन्तु गो महालक्ष्मीदेवताभ्यो नमः श्रीकृष्ण भगवान् देवताभ्यो नमः पूज्य आत्मनमस्कारान् समर्पयामि। భవ్యంగా కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ సాక్షాత్ కృష్ణ పరమాత్మ ఆయన జగద్గురు అందరినీ కూడా అనుగ్రహించి లోకాలన్నింటినీ కూడా చక్కగా అనుగ్రహించి శాంతియుతంగా మనందరినీ ఆశీర్వదించాలని రోజు కోరుకుంటూ మరి యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీకృష్ణ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈనాడు చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తర్వాత గోపూజను భవ్యంగా నిర్వహించుకున్నాం. మరి కొద్దిసేపట్లో మనకు మన అర్పణ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ जय श्री कृष्ण भगवान की।
శ్రీకృష్ణ భగవానికి జై శ్రీకృష్ణ జై శ్రీరామ్. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా ఇందూరు నగర యాదవ సోదరులకు యువకులకు చిన్నారులకు నగర యాదవ సంఘ ఈ ప్రాంగణంలో వేదిక మీద ఉన్న అధ్యక్షులు మల్లేష్ యాదవ్ గారికి, స్థానిక కార్పొరేటర్ సాయి వర్ధన్ గారికి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కన్వీనర్ రాగి నారాయణ యాదవ్ గారికి, మరియు కిషోర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు, శుభాభినందనలు. మరియు శ్రీకృష్ణుని గొప్పతనం గురించి వివరంగా మనకు వివరించిన చైతన్య గారి ప్రత్యేకమైన శుభాకాంక్షలు, శుభాభినందనలు. అందరికీ కూడా ఇష్టం అనే జగత్తు కృష్ణుడు ఆశీర్వాదం ఉంటే జగమంతా కూడా ఆనందమే. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశం ప్రపంచంలో ఏ దేశంలో కూడా దేవుడు జన్మించడు. దేవతలు వేరించిన పరిపాలించిన భూమి ఏదంటే భారతదేశం. అటువంటి భారతదేశంలో మనం పుట్టడము, దాంతో ముఖ్యంగా హిందువులలో పుట్టడం అనేది మనం ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటున్నాం. ఆ కృష్ణుడి ఆశీర్వాదము మన పైన, మన కుటుంబ సభ్యులపైన, యాదవ సోదరుల పైన, హిందూ నగర ప్రజలపైన నిండుగా ఉండాలని, వర్షాకాలం రైతులు మంచి పంటలు పండించాలని ఆ శ్రీకృష్ణుడిని వేడుకుంటూ నేను గతంలో కూడా ఇక్కడ రావడం జరిగింది, కానీ తక్కువ. ఇది ఇక్కడ ఇంకా పనికి అత్యధికం అవసరం కూడా ఉన్నది. ఇంకా పని గతం కాకుండా ప్రభుత్వం నుండి మనం ఏదైతే ఎమ్మెల్యే ఫండ్ అంటామో, ప్రభుత్వం మారినందుకు ఇప్పటి వరకు ఏం ఫండ్ రాలేదు. త్వరలోనే ఫండ్ వస్తుందని మెసేజ్ వస్తూ ఉంది. వచ్చిన తర్వాత తప్పకుండా ఈ ఫంక్షనాల గురించి, నగర యాదవ సంఘం గురించి నా వంతు సహకారం చేస్తామని కూడా తెలియజేస్తాను. ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఫండ్, అది నా ఫండ్ కాదు. నా వంతు, నా ట్రస్ట్ ద్వారా, గంపాల్ లక్ష్మీబాయి విక్రమించిన ట్రస్ట్ ద్వారా నేను సొంతగా ₹1,00,000 ఇస్తాను. నేను కూడా తెలియజేస్తాను. చాలా శుభదినం. ఎందుకంటే కృష్ణుడు ఆశీర్వాదం అంటే అన్నీ ఉన్నట్లే, ఆయన దయ ఉంటే. దేశం, రాష్ట్రమంతా కూడా ప్రజలలో హిందూ భావాలు పెరగాలని, హిందూ ధర్మం దినదినాభివృద్ధి చెందాలని, హిందూ ధర్మం పటిష్టం కావాలని, ముఖ్యంగా పురాతన కాలంలో ప్రతి ఇంట్లో గోవు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ మార్పు కనిపిస్తూ ఉంది. కొన్ని రాష్ట్రాలలో, ముఖ్యంగా ఉత్తరాఖండ్, అస్సాం, గుజరాత్ అటువంటి రాష్ట్రాలలో గోవధ పటిష్టంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వమే నిషేధించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా గోవధ చట్టం ఉన్నప్పటికీ అది కొన్ని రుసుములతోటి పూర్తిగా దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టం అమలు కావడం లేదు. తప్పకుండా మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం అన్ని చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో
దేశం అభివృద్ధి దిశగా అన్ని రంగాల్లో ముందుకెళ్తా ఉంది. గోవధ నిషేధం దేశవ్యాప్తంగా పాటు తెలంగాణలో కూడా ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే గోవుని పెంచడం ఎన్ని జన్మల పుణ్యమో అది. ఎక్కడైతే గోవు ఉంటుందో ఇక్కడ అంతా కూడా సస్యశ్యామలు. కనుక మరొకసారి ఈ శుభదినాన శుభ సందర్భంగా ప్రతి ఒక్క యాదవ సోదరులకి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఎక్కువ ఎందుకు మాట్లాడుతుందంటే మీకు చాలాసేపటి నుంచి వీటి చూపిస్తుంది. ఇక్కడ యాదవ్ సోదరు జిల్లా అన్న సోదరులు అక్కడ ఉంటే తర్వాత కొన్ని రెండు కార్యక్రమాలు చేసుకుని రావడం వల్ల ఆలస్యం దయచేసి పెద్దవాళ్ళు ఏమనుకున్నదని కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై శ్రీకృష్ణ. వచ్చినందుకు ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అభినందనలు మరియు అసలు గుణాలు అందరికీ కూడా ఒకసారి